గురించి మాట్లాడితే చిత్తగుప్పుడు చిత్తాంటుంది. మీరు చేసిన తప్పులు దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయలేదు. పనికి మాలిన డెసిషన్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాన్ని గబ్బుపెట్టించిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఈ రోజు సంపదను గబ్బుపెట్టించిన జగన్మోహన్ రెడ్డి, డీజిల్ పెట్రోల్ రేట్ కాదు ఈ రోజు డీజిల్ పెట్రోల్ దగ్గర నుంచి ఈ రోజు డ్రగ్స్ మాఫియా దగ్గర నుంచి ఇసుక మాఫియా దగ్గర నుంచి అన్ని చేసింది మీ జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మర్చిపోయింది మీరు. మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడండి. ఫస్ట్ ఇక్కడ కేవలం డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడతాం, దాని గురించి మాట్లాడండి. మీ దగ్గర ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడండి. 30 రూపాయలు రేట్లు పెంచింది మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు ₹1 కూడా పెంచలే. 2 సంవత్సరాల కాలం డీజిల్ పెట్రోల్ పెంచకుండా గవర్నమెంట్ నడిపాం, సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మీరు ఏం చేశారయ్యా? ఏం చేశారు అసలు? మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో కేవలం మీ జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ కోసం, జగన్మోహన్ రెడ్డి సొంత లాభం కోసం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాన్ని గబ్బుపెట్టించాడు. అది పట్టించుకోండి. వయసులో పెద్దోడు ఉన్నావు, వయసులో పెద్దోడివి, నిజాలు మాట్లాడే కేవలం జగన్మోహన్ రెడ్డి బదిలీ కాదు. జగన్మోహన్ రెడ్డి బదిలీ చేయడానికి వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క ప్రశ్నకి స్ట్రైట్ అవే 1 minute లో నాకు ఆన్సర్ కావాలి. ఏంటి అంటే, సరే రేట్లు పెంపుదలనేది కేంద్రమా లేకపోతే గ్లోబల్ పరిధిలో పెరుగుతున్నాయా? పక్కన పెడితే మీరు అది సార్ ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ గోపాల్ రెడ్డి గారు ప్లీజ్. గోపాల్ రెడ్డి గారు అయితే వేణుగోపాల్ రెడ్డి గారు రేట్లు తగ్గిస్తామని మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం. తగ్గిస్తున్నారా లేదా? ఖచ్చితంగా ఈరోజు రాజుగారు ఒక్కటండి, ఇక్కడ మేము తగ్గిస్తామా లేదని పక్కన పెడితే అది ఒక రాబోయే రోజుల్లో ఈ రోజు మా నాయకులు డెసిషన్ తీసుకుంటారు. బట్ ఒక్కటైతే ప్రజలకు చెప్తున్నాం ఏంటంటే, 2 సంవత్సరాల మేమున్న అధికారంలో ఒక్క పైసా కూడా ప్రైస్ పెంచకుండా, ప్రజల మీద భారం వేయకుండా ఉన్న ప్రైస్ ని కంటిన్యూ చేసి ఈ రోజు పక్క రాష్ట్రాల్లో పెంచినా కూడా పక్క రాష్ట్రాల్లో షార్టేజ్ ఒక 2 months బిఫోర్ వచ్చిందండి రాజుగారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో అయినా కర్ణాటకలో అయినా పెట్రోల్ డీజిల్ షార్టేజ్ 2 నెలల క్రితమే వచ్చింది. బట్ మన దగ్గర మాత్రం కేవలం ఒక్క 12 గంటల నుంచి 13-15 గంటలు మాత్రమే షార్టేజ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా క్రైసిస్ ని మెయింటైన్ చేసుకుంటా, ప్రైసులు పెంచకుండా, అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు చేసుకుంటా ఈ రోజు కూడా ప్రభుత్వం ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంత వీలైతే అంత ప్రజల మీద